అందరికీ నమస్తే. బీబీఆర్ టీవీకి స్వాగతం. నేను మీ గాయత్రి. పండుగలు సాంప్రదాయాలలో భాగంగా ఈరోజు భోగి పళ్ళ వెనుక అద్భుత రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ రోజు చిన్నపిల్లల తలపై భోగి పళ్ళను మాత్రమే పోస్తారు. అది మీకు ఎందుకో తెలుసా? అయితే నేను ఇప్పుడు చెప్తా. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగి పండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పళ్ళను పోస్తారు. అంతేగాక మన శాస్త్రాలలో ఏమున్నదంటే రేగి పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలు అని అంటారు. పూర్వం నరనారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజు చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి ఒక్క రేగి పండుని ఆహారంగా తీసుకునేవారు. సాక్షాత్తు అక్కడ నారాయణుడు అక్కడ తిరుగుతూ రేగి పండ్లను తింటూ ఆ ప్రదేశాలని, వృక్షాలని, వనాలని సృష్టించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం. బదరీ ఫలాలు నారాయణుడిచే సృష్టించబడి సాక్షాత్తు ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరి సంపదలు, భోగభాగ్యాలతో తొలతూగుతారంటారు. అందుకే భోగి నాడు పెద్దవాళ్ళు పిల్లలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతో పాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో పురాణ కాలపు నుండి దీనిని ఆచరిస్తూ వస్తున్నారు. I am Gayatri. I am studying in 7th class in Basham School. Thank you. Namaste.